పతాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరాన్ యుద్ధం అమెరికాకి తడిసి మోపెడవుతోంది. ఏదో వెనిజువెలా లాగా ఒకరోజు 2 రోజుల్లో లెక్క తేలిపోతుందని భావించింది అమెరికా. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో పాటు కలిసి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధాన్ని ప్రారంభించి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమినాయిని చంపేసేసింది. చాలామంది సీనియర్ నాయకుల్ని చంపేసింది. దీంతో ఇరాన్ లొంగొస్తుందని భావించింది. కానీ ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ తట్టుకుని నిలబట్టమే కాదు, ఇప్పటికీ యుద్ధం చేసే స్థితిలో ఉంది. పైగా హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల, దాని ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ ప్రభావితమైంది. చిట్టచివరికి అమెరికాలో కూడా చమురు ధరలు గ్యాలన్స్ లెక్కలో అక్కడ అమ్ముతారు. అక్కడ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలకు ఇది అనవసరమైనటువంటి తద్దినాన్ని నెత్తి మీద పెట్టుకున్నామన్నటువంటి భావన కలుగుతోంది. ఇదంతా ఉండగా అమెరికాకి సంబంధించిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అని చెప్పి కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయాలలో పరిశోధన చేసేటటువంటి సంస్థ ఇప్పటి వరకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ట్రంప్ ప్రారంభించినటువంటి ఈ యుద్ధం పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, దీనివల్ల జరిగినటువంటి మొత్తము ఖర్చులో దానికి సంబంధించినటువంటి వివరాల్ని ప్రకటించింది. ఈ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే 42 అమెరికన్ యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ కావచ్చును, రీఫ్యూలింగ్ ప్లేన్స్ కావచ్చును, డ్రోన్స్ కావచ్చు, 42 ధ్వంసమయ్యాయని అఫీషియల్గా అంగీకరించింది. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, నష్టాలు. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ నడుస్తోంది కాబట్టి కొన్ని వివరాలు అందలేదు. కానీ నష్టపోయినటువంటి విమానాల సంఖ్య, ధ్వంసమైన విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే అమెరికా పరిస్థితి ఆశలావు పీక సన్నంలాగా అనుకుంది. ఇరాన్ని మింగేద్దామని నోట్లో వేసుకుంది. కానీ ఇరాన్ నోట్లో అలా పైకి కక్కలేదు, మింగలేదు అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అఫీషియల్గా కాంగ్రెషనల్ రీసెర్చ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారము F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్స్ 4 ధ్వంసమయ్యాయి. F-35A లైట్నింగ్ 2 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు 1 ధ్వంసమైంది. అదేవిధంగా A-10 థండర్ బోల్ట్ 2 గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది 1 ధ్వంసమైంది. 7 KC-135 స్ట్రాటో ట్యాంకర్ ఏరియల్ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే గగనతలంలోనే రీఫ్యూలింగ్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి 7 విమానాలు, స్ట్రాటో ట్యాంకర్స్ అంటారు, ఇవి ధ్వంసమయ్యాయి. E-3 సెంట్రీ ఏవాక్స్ ధ్వంసమయ్యాయి. అదేవిధంగా MC-13OJ కమాండో 2 స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు 2 ధ్వంసమయ్యాయి. జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్లు, 2MC హెలికాప్టర్స్ అంటారు వీటిని, ఇవి ధ్వంసమయ్యాయి. క్షమించాలి, HW-60W HH-60W అంటారు దీన్ని, ఇది కూడా ధ్వంసమైంది. అదేవిధంగా అమెరికాకి చెందినటువంటి అత్యంత బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి డ్రోన్స్గా భావించే రీపర్ డ్రోన్స్ 24 MQ-9 రీపర్ డ్రోన్స్, ఆ తర్వాత MQ-4C ట్రైటన్ డ్రోన్స్, అనేక డ్రోన్స్ ధ్వంసమయ్యాయి. కాబట్టి ఈ వీటితో పాటు సైనికులకు సంబంధించినటువంటి మిలిటరీ గేర్ కావచ్చును, దుస్తులు కావచ్చును, వాళ్ళకు కావలసినటువంటి గన్స్ కావచ్చును, వీటి అవసరం కూడా అమెరికాకి చాలా పెరిగింది. కాబట్టి ఈ ఖర్చులన్నీ కూడా ఇప్పటి వరకు అమెరికాకి $29 బిలియన్ ఈ యుద్ధం వల్ల ఖర్చయింది. ఈ సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో యుద్ధాన్ని కొనసాగించేందుకు మరొక $1.5 ట్రిలియన్ కావాలి అని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ని కోరింది. అంటే గత సంవత్సరం ఏదైతే ఉందో 2025-26 బడ్జెట్ ఉందో దానికన్నా 44% ఎక్కువ కావాలంది. మొత్తం మీద
మింగనైతే నోట్లోనైతే పెట్టుకోగలిగింది, కానీ మింగలేని పరిస్థితి, కక్కలేని పరిస్థితి తయారైంది. అమెరికా ఈరోజు ఇరాన్ యుద్ధాన్ని ప్రారంభించి తన లక్ష్యాలను చేరలేక మిత్రదేశాలతో కూడాను వైషమ్యాలు పెరిగి, లేక అభిప్రాయ భేదాలు పెరిగి, ఖతర్ కావచ్చును, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడాను ఈరోజు తమ ఆస్తి నష్టం జరుగుతుంటే అమెరికా రక్షణ కోసం రాలేదు, తమను రక్షించేందుకు రాలేదన్నటువంటి అసంతృప్తితో ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క యుద్ధ లక్ష్యాలు సంపూర్ణం కాలేదు, ఇజ్రాయెల్కి కూడా భారీ నష్టం జరిగింది. ఇంత జరిగిన తరువాత కూడా యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని కనుక ఆపినట్లయితే, ఓడిపోయి తిరిగి వచ్చినట్లయితే అమెరికా పరువు ప్రతిష్టలు అంతర్జాతీయంగా పూర్తిగా దెబ్బతింటాయి. అందుకని యుద్ధాన్ని కొనసాగించాలి. యుద్ధాన్ని కొనసాగించాలంటే భారీ నష్టాన్ని చవిచూడాలి. మొత్తం మీద అమెరికా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.